అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది? అది కూడా ఎన్నికల టైంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది? 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. ఓకే. 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. అప్పుడంటే అధికారం ఎవరిదంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అధికారం జగన్మోహన్ రెడ్డిదే కదా. అంటే లాస్ట్ టైము ఆ దాడి అనేది బాగా వర్కౌట్ అయింది. దీన్ని కూడా వైరల్ చేద్దాం అనుకున్నారు. బట్ రివర్స్ తిరిగి ఆ పార్టీకే రివర్స్ స్ట్రోక్ అయితే ఇచ్చింది. ఎందుకు ఇవ్వదు? నువ్వు ఒక ఛాన్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఓటర్లందరూ ఒక ఛాన్స్ ఇచ్చారు. బీభత్సమైన మెజారిటీతో 151 సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చేంత ఛాన్స్ ఇచ్చారు. కోడికత్తికి కూడా ఒకటే ఛాన్సు. ఈసారి గులకరాయికి నో ఛాన్స్. ఇప్పుడు నేనేమంటానంటే, గులకరాయితో కొట్టాడు కదా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ మరీ అంత చాప కింద నీరులాగుందా? ఎంతసేపు పట్టుకోవాలంటే ఆ వ్యక్తుల్ని, ఎంతసేపు వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి అసలు ఎవరు చేపించారు ఏంటి అని చెప్పి కనుక్కోవడానికి. ఆ కోడికత్తి సీనుని అప్పుడెప్పుడో అరెస్ట్ చేశారు. పాపం మొన్న 3 నెలల క్రితం కోడికత్తి సీనుని విడుదల చేశారు. ఈసారి ఎవడు దొరుకుతాడో వాడికి మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు. ఈసారి గవర్నమెంట్ మారుతుంది కదా, ఈసారి తొందరగానే రిజల్ట్ వచ్చేస్తుంది. నేనేమంటానంటే ఇప్పుడు ముఖ్యంగా అసలు ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు మరీ అంత సెంటిమెంటల్ ఫూల్స్ లాగా కనిపిస్తున్నారా రాజకీయ పార్టీలకి? 2019లో ఆ సంఘటన, 2024లో ఈ సంఘటన. అదే వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు విసిరారు అన్నప్పుడు ఒక్కడు ఏం మాట్లాడాడు? కావాలని వేయించుకున్నారు, ఇది ఒక రాజకీయ కుట్ర, రాజకీయంలో లబ్ధి పొందడానికి ఇవన్నీ చేశారంటే ఇప్పుడు మీ కులకరాయికి కూడా ఇవన్నీ కారణాలా? నాకు తెలియదు. కానీ ప్రజలారా మీరే ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి.